గవర్నమెంట్ మారిన తర్వాత గోవులు బ్రాహ్మణులు చాలా రక్షించబడుతున్నారు. అందుకనే వేదంలో కూడా ఒక మాట చెప్పారు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని. గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే ప్రశాంతంగా హాయిగా జీవిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటాయని చెప్పి మన వేదాలు చెప్తున్న మాట, కొత్తగా ఇప్పుడు చెప్తున్న మాట ఏం కాదు. అది గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో ఇంకా అత్యంత అద్భుతంగా గోవుల మీద రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది ఇప్పుడున్న పరిణామాల్లో ఇంతకుముందు ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని వాటి యందు రక్షణ చేస్తోంది. దాన్ని రాజకీయం చేయడం అంత తగదు. అంటే సార్ ఇప్పుడు గతంలో టీటీడీలోకి వెళ్ళాలంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు టీటీడీ అనేది కొంచెం రాజకీయాలతో ఎక్కువ ముడిపడి ఉండేది. రాజకీయాలకు సంబంధం లేకుండా పరిపూర్ణంగా ఆ టీటీడీ యొక్క వ్యవస్థగా దాన్ని పరిపూర్ణంగా అప్పచెప్పేయటం, దాంట్లో రాజకీయాలు ఏమీ లేకుండా చూడటం చాలా విశేషం. అంటే వీళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టడం అసలు కరెక్టేనంటారా? విద్వేషాలు అనేది ఇది ఒక మతానికి సంబంధించి కాదు, ఒక వ్యవస్థకి సంబంధించినది, హిందూ ధర్మానికి సంబంధించింది. కాబట్టి ధర్మం విషయంలో రెచ్చగొట్టడం అనేది అంత మంచి పరిణామం కాదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవస్థలో గోవులు చాలా సంక్షేమంగా ఉన్నాయనేది నా అభిప్రాయం.